నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర రావు గారు, సూపరింటెండెంట్ అండ్ ఆస్ట్రాలజర్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. జనరల్గా ఏంటంటే వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, వస్తున్నాము, ఎక్కడ ప్రత్యక్షం అవ్వడు, అసలు ఉంటే కనిపించాలి కదా, ఉంటే మంచి జరగాలి కదా అని అనుకుంటూ ఉంటారు కదా సార్. వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? చెప్తాను. మనుషుల్లో భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు 3 కేటగిరీలు ఉన్నాయమ్మా. మొదటి కేటగిరీ పూజలు చేసేవాళ్ళు, అంటే దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో పూజ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు మనుషుల్లోని ఇది ఏమంటారంటే చాలా చిన్న స్థాయి. ఇది పూజ చేసే విధానం అధమస్థానం. రెండో వాళ్ళు వీళ్ళు మనుషుల్లో దేవుడి పట్ల జ్ఞానం ఎంత ఉన్నది, వీడు భక్తి మార్గంలో ఎంతవరకు వెళ్ళగలడు, వీడికి జ్ఞానం ఉందా లేదా, వీడు దేవుడి పైన ఎంత విషయం వరకు తెలుసు అనేటువంటి పరిజ్ఞానంతోనే ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళతోనే ఉంటారు, వీళ్ళకంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళతోనే ఉంటారు. ఇక మూడోవారు, ఈ మూడో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోనే దైవత్వాన్ని చూసేటువంటి వాళ్ళు. కానీ దేవుడిని కొలవరు. కొలవరాన్ని కాదు, వాళ్ళు కొలుస్తారు. ఆంతరంగంగానే వాళ్ళు కొలుస్తూ ఉంటారమ్మ. అంటే వీళ్ళు బయటికి కనబడదు, కానీ ఆంతరంగంగానే వాళ్ళ ఆత్మానుభూతిని కలిగే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు దైవత్వంగానే కొలుస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది మన మనుషులో చూస్తున్నాం, అంటే అజ్ఞానంగా ఉండేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉండాలి. వీళ్ళు ఏమనుకుంటారు, ఎవ్రీబడి ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద పార్సల్ ఆఫ్ ది ఫ్రమ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచే వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని వాళ్ళని గౌరవిస్తారు, దైవజ్ఞానంగా ఉండేటువంటి వాళ్ళని కూడా గౌరవిస్తారు. అందరినీ సమానంగా చూసేటువంటి వీళ్ళు ఉత్తములు అయ్యారు. ఈ 3 కేటగిరీస్ ఉంటారన్నమాట. అయితే వీళ్ళు ఎందుకు ఉత్తములు అయ్యారు అంటే వీళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగే ఉన్నారు. దేవుడు అంటే ఆత్మ ఏమిటి, మనిషి ఏమిటి, మనిషి ఎందుకు వచ్చాడు అనేటువంటి వివరణ మనకి వేదాలు అందించాయి. ఈ వేద నాలెడ్జ్ లేకపోవడం వలన ఈవేళ మనకి అనేక రకమైనటువంటి యువతకి అనేక రకమైనటువంటి డౌట్స్ ఉండడం వలన ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి వేద నాలెడ్జ్లోనే మనకి ముందుకు వెళుతుంటే మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. అయితే నేను ఎందుకు ఫస్ట్ ఈ క్లారిటీ ఇచ్చేయాలి. ఏ క్లారిటీ ఇవ్వాలి? దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహాన్ని ఇప్పుడు రీజనింగ్ ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు ఋషులు చెప్పే విధానం నేను చెప్తాను. ఓకే సార్. ఋషులు చెప్పే విధానం ఏంటంటే మనకి మనిషి 3 అవస్థల్లో ఉంటారమ్మా. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగృతి అంటే అర్థం ఏంటి? నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేటువంటి వరకు మనం తెలిగేసే ఉంటాం, జాగృతితో ఉంటాం, తెలివితో ఉంటాం. అర్థమవుతుంది కదమ్మా? తెలివితో ఉంటాం. ఈ విధంగా మనం అన్ని పనులు ఎరుకుతోనే చేస్తాం. దీన్ని జాగృత అవస్థ అంటారు. మనం ఈ చేసినటువంటి అలసట వల్ల మళ్ళీ నిద్రపోతాం. ఆ నిద్రపోయేటప్పుడు బాడీలో అన్నీ కూడా ఇక ఎంతవరకు అలసిపోయి ఉన్నాయి కాబట్టి అవి రెస్ట్ తీసుకోవడానికి ఉపక్రమిస్తాయి. కానీ కొన్ని భాగాలు రెస్ట్ తీసుకో. జాగ్రత్తగా అర్థమవుతుందమ్మా? అంటే ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే అర్థమవుతుందంటే, ఇప్పుడు రైల్వే ఒక వ్యవస్థ ఉందమ్మా. రైల్వే ఒక వ్యవస్థ కొన్నిటి ఆఫీసులు ఉన్నాయనుకోమ్మా. తెల్లవారి 10 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 6 గంటలకు మళ్ళీ కట్టేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు నైట్ టైం పనిచేయరు. కొన్ని రంగాలు ఉన్నాయి. ఇప్పుడు గార్డు డ్రైవర్ ఉన్నాయనుకో, రాత్రులు బళ్ళు నడుస్తున్నాయి లేదా? అంటే వాళ్ళు పని చేస్తే కదా నడుస్తున్నాయి. అలా కంట్రోల్ ఆఫీస్ ఉంది, వాళ్ళు పని చేస్తే కదా నడుస్తున్నాయి. అంటే వాళ్ళు 24/7 వర్కింగ్లో ఉంటాయి. అలాగే డేల్ షెడ్ ఉన్నాయి, అక్కడ ఎప్పుడు ఆ ఇంజిన్ రిపేర్ చేస్తే కదా ఇంజిన్ మళ్ళీ ఇంకో బండిని తీసుకెళ్తుంది. అలాగా మనలో కూడా గుండె కొట్టుకో మనం పడుకున్నామని గుండె ఆగిపోద్ది. లేదు,
ఆగిపోదు కదా. ఇక్కడ కూడా కొన్ని వ్యవస్థలు నడాలి, నడుస్తూ ఉంటాయి కూడా. నడుస్తూ ఉంటాయి. ప్రాణం ఉన్నది, అది సంచారం అవుతుంటుంది. మనం ప్రాణం తీసుకున్నాం, నిద్రలో మనం ఊపిరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తామా, అది మట్టి సహజంగా జరుగుతుంది. జరుగుతుందా లేదా? అది జరుగుతుంది, అది ఊపిరి ఆడుతుంది. సో వాటిని పని చేపించే వాళ్ళు దేవుడు అంటారా? ఉన్నాను 1 minute. ఆ రెండోది ఏంటి, ఊపిరి ఆటోమేటిక్ జరుగుతుంది. అంటే ఇలాగ కొన్ని పని చేస్తున్నాయని చెప్పడం నేను. అలాగే మనసు ఉంది. మనసు ఏమవుతుంది, తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటుంది. ఎప్పుడు స్వప్నావస్థలో తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటే మనకి కళలు వస్తున్నాయి. దీన్ని స్వప్నావస్థ అంటారు. ఓకే, అంటే ఒక డెఫినేషన్ లాగా నేను ఇప్పుడు చెప్పాను. మూడోది సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థ ఎవరికి ఉంటుంది అని అంటే, బాగా అలసటి చెందినటువంటి వాళ్ళకి, బాగా పని చేసేటువంటి వాళ్ళకి, వచ్చి తినేసి స్నానం చేసి శుభ్రంగా తినేసి పడుకుంటారు కదా, వాళ్ళకి కళలు కూడా రావు. అంటే మనసు కూడా అక్కడ లయం అయిపోయింది. మనసు కూడా అక్కడ లయం అయిపోయింది. శరీరం కొన్ని భాగాలు రెస్ట్ తీసుకున్నాయి, కొన్ని వర్కింగ్లో ఉన్నాయి. చెప్పాను కదా ఏమో వర్కింగ్లో ఉన్నాయో, అవి వర్కింగ్లో ఉంటాయి. మనసు కూడా ఇందాక స్వప్నావస్థలో మనసు యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా ఉంది కాబట్టి తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంది. ఇక్కడ మనసు కూడా లయం అయిపోయి ఏమైంది, మంచి గాఢ నిద్ర పట్టింది. ఆ గాఢ నిద్ర స్థితిలోని మనకి ఏమీ తెలియదు. అసలు మనం బతికున్నామో లేదో కూడా మనకు తెలియదు. మనసు వ్యవహారికంగా అన్ని బోల్డన్ని పనులు చేస్తూ ఉన్నది కదా, వ్యవహారికంగాను. ఈ వ్యవహారిక విషయాలన్నీ కూడా ఏమైపోయి మనసులో నిండిపోయాయి. మనసు లేదు కదా, మనసు లయం అయిపోయింది. ఈ వ్యవహారికం కూడా ఏమీ లేదు. అక్కడ మనకు ఉండేటువంటి వ్యవహారికంలోనే సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవేవి ఏమీ లేవు. ఎలాగున్నాం మనం, మంచి గాఢ నిద్రలో ఉన్నాం. ఆ గాఢ నిద్ర నుంచి ఇలాగ గాఢ నిద్రలో ఉన్నామన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా ఇలా లెగిచిన తర్వాత తెలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలియటం లేదు. ఎవరైనా లేపినప్పుడు కాదమ్మా, అంటే మనం లెగిచిన తర్వాత, ఎవడైనా లేపిన తర్వాత మనంతట మనం లెగిచిన తర్వాత ఏం చెప్తాడు వాడు, ఎవరు ఈ పడుకునేటువంటి వాడు, నేను మంచి పోయింది కానీ మంచి నిద్రపోయింది, సౌండ్ స్లీప్ నిద్ర పట్టింది అంటాం. ఈ సౌండ్ స్లీప్ నిద్ర ఎవరైతే పోతారో వాళ్ళు ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ రీజనరేట్ మళ్ళీ వాడు పనికి ఉపక్రమిస్తాడు. ఎలాంటి ఆలోచనలు ఎలాంటి లేకున్నప్పుడు వచ్చే నిద్ర అది మళ్ళీ మంచి ఎనర్జీ ఇస్తుంది. అదే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే చాలామంది అది తెలుసుకొని ధ్యానం చేయమంటున్నారు. ఓకే, ధ్యానంలో ప్రక్రియ అదే. ధ్యానంలో ప్రక్రియ ఏంటి, మనం జాగృతి స్థితిలోనే మన మనస్సుని అలాగ లైవ్ అవ్వాలన్నమాట. అంటే మనసులోనే వ్యావహారికంగా ఏమి ఉండకూడదు. మనసులో భావాలు రాకుండా ఉంచగలిగితే, మనసులో ఏ భావాలు రాకుండా ఉంచగలిగితే, నిర్మాల్యంగా ఉంచగలిగితే అది మంచి ధ్యానం అవుతుంది. ఒకవేళ ఏదో చెడు డ్రీమ్స్ కానీ ఇంకా నాది కంటెంట్ అయిపోలేదు. ఇప్పుడు ఏ స్థితిలో అయితే మనం మంచి నిద్రపోయామన్న సంగతి ఎప్పుడు తెలిసిందమ్మా, జాగ్రత్త స్థితిలోకి వచ్చిన తర్వాత తెలిసింది మనకి. అంటే ఆ స్థితిలోనే ఎవడో ఒకడు ఉండాలి కదా అక్కడ తెలిపేవాడు. అవును, ఎవడో ఒకడు ఉండాలి, తెలిపేవాడు ఉండాలి కదా. అంటే ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు పట్టుకుంటారు. ఎలాగా, మీరు తెల్లవారి 3 గంటలకు బండికి వెళ్ళాలి, మీ రూమ్లో ఎవరూ లేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అలారం పెట్టుకుంటారు. బండికి 3 గంటలకు వెళ్ళాలంటే మీరు 2 గంటలకు అలారం పెట్టుకొని లెగుస్తారు, రెడీ అవుతారు. అయితే మీరు ఇప్పుడు ఆ అలారం కూడా కొట్టలేదు అనుకోండి, మీరు బండి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా.
అలా ఎందుకు సార్? మనము నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టైంకి లెగాలి అనుకుంటే ఖచ్చితంగా లేస్తాం, ఒక్కొక్కసారి అది మెలుకువొస్తుంది. జరుగుతుంది. ఆ, అది మన మనసులో గాఢంగా అనుకుంటే జరుగుతుంది. అది జరుగుతుంది, అది తెలుసు. అయితే ఇప్పుడు అంటే మనకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, అమ్మ ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, అంటే లేకపోతే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి, అంటే నేను ఇలాగ అనుకుంటే పడుకుంటే నాకు ఆ టైంకి లెగుస్తాను కదా అని అనుకుంటే ఆ రిస్క్ తీసుకోలేం మనం. అవును. ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏదో ఒకటి అలారం పెట్టుకుంటాం. పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా మనం లేపుతుంది. అంటే లేపేవాడు ఒకడు ఉన్నాడు, మనం లేపేవాడు ఒకడు ఉన్నది. అక్కడ అలారం కావచ్చు, మనిషి కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, ఏదో ఒకటి ఉంది లేపింది. అలాగే ఇక్కడ కూడా మనల్ని ఆ స్థితిలో నువ్వు చాలా చక్కగా మంచి నిద్రపోయాను, ఆ మంచి అనేటువంటిది అక్కడ ఆనందమే తప్ప ఇంకొకటి లేదు. మంచి నిద్రపోయాను ఎందుకు చెప్పాడు, ఆ మంచి ఎంత మంచో దాన్ని వివరించలేకపోతున్నాడు. అక్కడ ఎవరున్నారు అంటే ఆత్మే ఉంది, ఆత్మే మనకి తెలియపరిచింది. ఎప్పుడు జాగృతిలోకి వచ్చాక ఆత్మ మన మనసుకి తెలియపరిచింది. ఏమని తెలియపరిచింది, నీవు మంచి నిద్రపోయావు. కానీ ఆ స్థితిలో మనకి ఫైండ్ అవుట్ కాలేదు. ఎప్పుడు పడుకున్నాం, అసలు మనం బతుకున్నాం కూడా మనకు తెలియదు, నిజంగా ఫైండ్ అవుట్ కాలేదు. కానీ జాగృతిలోకి వచ్చాక మనకి మంచి నిద్రపోయాము అనేటువంటి స్థితి మనకి అర్థమవుతుంది. మరి ఎవరు అక్కడ ఋషులు దీనిని బట్టే కనుక్కున్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఉండకుండా ఈ స్థితిని ఇలాగ జరిగింది అని చెప్పగలిగేటువంటి వాడు లేకుండా ఇక్కడ మనకి తెలియబడదు. ఇక్కడ ఎవరో ఉన్నారు కాబట్టి ఈ స్థితిని జాగృతిలోని మనం తెలుసుకోగలిగాము అని ఋషులు కనుక్కునే విధానం ఇదేనమ్మా. ఓకే.